నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో టేస్టీగా చికెన్ ఫ్రైని చూపించబోతున్నానండి. ఏ కూరలో అయినా పడాల్సినవి టైంకి పడితేనే ఆ టేస్ట్ అనేది అల్టిమేట్గా ఉంటుంది. సో మీరు కూడా చికెన్ ఫ్రైని మంచి రుచిగా సింపుల్ వేలో చేయాలంటే ఓసారి నేను చెప్పినట్టుగా ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, అంతకంటే కూడా ఈజీగా చేసేయచ్చండి. గ్రైండ్ చేసే పని లేదు, ఆ మసాలా ఈ మసాలా అనే టెన్షనే లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే మంచి రుచిగా ఈ చికెన్ ఫ్రైని చేసేయచ్చు. మీరు ఇప్పుడిప్పుడే వంట చేస్తున్న వారైనా లేదా బ్యాచిలర్స్ అయినా తప్పకుండా ఈ చికెన్ ఫ్రైని ట్రై చేసి చూడండి. టేస్ట్ మీ అందరికీ డెఫినెట్ గా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ చికెన్ ఫ్రై చేయడానికి ముందుగా 1 కేజీ చికెన్ ని తీసుకోండి. అవునండి, ఇక్కడ నేను కేజీ కొలతతో చికెన్ ఫ్రైని చూపించబోతున్నాను. మీరు కావాలంటే తక్కువ లేదా ఎక్కువైనా చేసుకోవచ్చు. ముందుగా చికెన్ ముక్కలు వచ్చేసి మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజ్గా కొట్టించి ఉప్పు వేసి బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 5-6 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకోండి. మనం చేసే ఈ క్వాంటిటీకి ఈ మాత్రం నూనె పడుతుందండి. ఇందులోకి ఒక 2-3 బగారా ఆకుల్ని, అలాగే సన్నగా తరిగిన 1 కప్పు వరకు ఉల్లిపాయలు తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు అనేవి ఇలా కాస్త ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేశాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఫ్రై చేయండి. ఈ విషయం మాత్రం గుర్తుంచుకోండి, మీరు రెడీమేడ్గా కొన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఇలా ఫ్రెష్గా దంచి వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా బాగా ఫ్రై చేశాక ఒక 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి కలిపి చికెన్ ముక్కల్ని తీసుకుందాం. అలాగే మీరు ఇలా చికెన్ ముక్కల్ని తీసుకునేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి నీళ్లు పడకుండా ఇలా చికెన్ ముక్కల్ని మాత్రమే తీసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేయండి. దీని వలన చికెన్ ముక్క తినేటప్పుడు పీచు పీచుగా కాకుండా జ్యూసీగా చాలా బాగా వస్తుంది. కాబట్టి ఈ స్టెప్ని స్కిప్ చేయకుండా హై ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. చికెన్ ఎలా అయితే ఫ్రై అవుతుందో ఎరుపు రంగులో ఉన్న చికెన్ ఇలా తెల్లగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1.5 టేబుల్ స్పూన్ కారం తీసుకొని చికెన్ ముక్కలకు బాగా పట్టేలా కలపండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ ముక్కల్ని బాగా ఉడికించండి. ఇలా ఉడికిస్తున్నప్పుడు చికెన్లో నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. చికెన్లో ఉండే నీళ్లతోనే చికెన్ ముక్కలు మెత్తగా ఉడుకుతాయి. ఇన్ కేస్ మీకు చికెన్ ఉడికేటప్పుడు మరీ దగ్గర పడ్డట్టుగా లేదా మాడిపోతున్నట్టుగా అనిపిస్తే లైట్గా వాటర్ వేసైనా ఉడికించవచ్చు. ఇక్కడ నేనైతే ఈ చికెన్ ఫ్రై చేసేటప్పుడు నీళ్లను అస్సలు వాడలేదండి. ఓన్లీ చికెన్లో వచ్చే నీళ్లతోనే చికెన్ ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి. మీరు కూడా ఈ ప్రాసెస్తో చేశారంటే చికెన్లో నీళ్లు వేయకుండానే సాఫ్ట్గా ఉడికించవచ్చు. చికెన్ ముక్కలు సగం వరకు ఉడికాక ఇందులోకి పొడువుగా కట్ చేసిన ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని కలిపి ఉడికించండి. మనం ఈ చికెన్ ఫ్రైలో నీళ్లు వేయకుండా ఉడికిస్తున్నాం కాబట్టి చికెన్ ముక్క అన్ని పక్కల బాగా ఉడికేలా ఇలా మధ్య మధ్యలో టర్న్ చేస్తూ ఉడికించండి. ఒక 15-18 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, చికెన్ ముక్క మెత్తగా ఉడికిపోయింది. ఇలా మనకు చికెన్ ముక్క ఉడికిన తర్వాతే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకోండి. మీరు చికెన్ మసాలా పొడిని తీసుకున్నట్లయితే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పొడినైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే కొంచెం కరివేపాకును, అలాగే తరిగిన కొత్తిమీర ఆకును, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును తీసుకొని కలుపుతూ ఒక 3 నిమిషాల పాటు ఉడికించండి. మీకు ఈ చికెన్ ఫ్రై అనేది డ్రైగా కాకుండా కొంచెం జ్యూసీగా ఉండాలనుకుంటే ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. లేదా కొంచెం డ్రైగా ఉండాలనుకుంటే ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఉడికించారంటే చికెన్ ఫ్రై తయారైపోతుంది. ఇక్కడ నాకైతే చికెన్ ఫ్రై సూప్గా కాకుండా కొంచెం డ్రైగా ఉండడానికి ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేశాను. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి చివరిగా 1 టీ స్పూన్ కసూరి మేతిని, అలాగే కొంచెం తరిగిన కొత్తిమీర ఆకును తీసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా చేసిన ఈ చికెన్ ఫ్రైని వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నా లేదా వట్టి ఈ చికెన్ ఫ్రై తిన్నా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా చికెన్ ఫ్రైని మంచి రుచిగా చేయాలంటే ఇలా సింపుల్ వేలో ట్రై చేసి చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.